పంచమ వేదమైన 18 పర్వాల ఆంధ్ర మహాభారతాన్ని 1818 భాగాల ప్రవచనామృతాన్ని భక్తి టీవీ ద్వారా ప్రేక్షకులకు అందించి ఎంతో మంది జీవితాల్లో వ్యక్తిత్వ వికాసాన్ని మనోత్తేజాన్ని నింపిన ఆధునిక వ్యాసులు మహా సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు ఈనాటి కోటి దీపోత్సవ వేదికపై మరోమారు ప్రవచనామృతాన్ని అందించేందుకు విచ్చేశారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. వారిని ప్రవచనామృతాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. మాతృదేవో భవ. ననుగన్న తల్లి మృక్కెదా నిన్ను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్. ననుగన్న తల్లి మృక్కెదా నిన్ను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్. నిన్ను నన్ను మరువకుండగా నిన్నును మంచి దారి నడుపుచునుండన్నను గన్న తల్లి మృక్కెదా నిన్ను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్. భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని కన్నుల పండువగా వెన్నెల నిండుగా ఇక్కడ ప్రత్యక్షంగాను టీవీలలో పరోక్షంగాను చూస్తూ ఉన్న అఖండ ప్రజానీకానికి భక్త సముదాయానికి అంతటికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈరోజు ఈ వేదిక మీద శ్రీకాళహస్తీశ్వరుని కళ్యాణం జరగబోతూ ఉంది. శ్రీకాళహస్తీశ్వరుని సమున్నతంగా కీర్తించినటువంటి మహాకవులలో ధూర్జటి చాలా ప్రముఖుడు. ఆ తల్లిదండ్రులు నిజంగా ఎంత ఆలోచించి ఆ పేరు పెట్టారో కానీ సాక్షాత్తు శివుని పేరే పెట్టారు. ధూర్జటి అంటే ఎర్రని రంగులో ఉండేటువంటి జడలు కలిగిన వాడు అని అర్థం. నిజంగా ధూళి రంగు అది నిజానికి. జట సంస్కృతం మాట, జడ తెలుగు మాట. ఎర్రని జడలు ఎవరికి ఉంటాయి అంటే రంగు వేసుకుంటే ఉండవు. తపస్సమాధిలో ఉండి జుట్టుకు నూనె రాసుకోకపోతే కాస్త లేత ఎరుపు రంగులోకి వస్తాయి. ఇవాళ చక్కగా దాన్ని సాధించడానికి మన మహిళామణులు చాలామంది హెన్నా వేసుకుంటున్నారు. శుభ్రంగా ఎరుపు రంగులోకి మారిపోయే విధంగా వారు కూడా మహాతపస్సుల కిందే లెక్క. మనం హెన్నా వేసుకున్న మహిళామణి కనపడితే ఓసారి నమస్కారం చేసుకోవచ్చు. వారు కూడా ధూర్జటికి వారసులే. ఇదివరలో అయితే పూర్తిగా వైరాగ్య చింత కారణంగా, తపోనిష్ట కారణంగా, నూనె రాయని కారణంగా సహజంగానే లేత ఎరుపు రంగులోకి జుట్టు మారుతూ ఉండేది. అలా మారాలి. మనం ఏదో రంగు వేసుకోవడం వల్ల మారడం కాదు. సహజంగా మారితే అది జ్ఞాన వైరాగ్యాలకి చిహ్నం. శివుడి జుట్టు అలా ఉంటుంది. ఆయన వ్యోమకేశుడు. ఆకాశమంతా ఆయన జటా జూటమే. శివుణ్ణి వ్యోమకేశుడు అని ఎందుకంటారు ప్రత్యేకంగా అంటే భగవంతుడు విశ్వరూపం కాబట్టి ఆకాశం ఆయనకి కేశపాశం, భూమి ఆయనకి కటిభాగం లాంటిది అని చెబుతారు ఖచ్చితంగా. ఇక మధ్యలో ఉండే నడుముని ఎప్పుడూ మా కవులు శూన్యం శూన్యం అంటూనే ఉంటారు. అందుకే శంకరాచార్య జగత్తు శూన్యం జగత్తు మిథ్య అన్నారు. అందుకని ఆ రకంగా వర్ణన ప్రకారం చెప్పుకున్నా కూడా జగన్ మిథ్య అనేది మనకు అర్థమవుతుంది. అది అలా ఉండగా వ్యోమకేశుడైనటువంటి శివుడు ఎప్పుడూ జుట్టుకి తైల సంస్కారం చెయ్యడు. తపస్సమాధిలో ఉండేవాళ్ళు చెయ్యకూడదు. అందువల్ల ఆయన లేత ఎరుపు రంగులో ఉండే జుట్టు ధరించిన వాడు అయ్యాడు. అందుకే వాళ్ళ అమ్మగారు ధూర్జటికి ఆలోచించి ధూర్జటి అని పేరు పెట్టింది. ఆయన కాళహస్తీశ్వరుని మీదే అద్భుతంగా 112 పద్యాలు పైగా రచించి ఒక మహత్తరమైన శతకాన్ని ఆయనకు అందించాడు. ఇవాళ కాళహస్తీశ్వరుని కళ్యాణం కాబట్టి తెలుగు పద్యాల్లో పరమమధురంగా కార్తీక మాసం సందర్భంగా శివప్రీతికరంగా ఆ పద్యాల మాధుర్యాన్ని మనం ఒక్క అరగంట సేపు ఆస్వాదించి తర్వాత కాళహస్తీశ్వర కళ్యాణాన్ని తిలకిద్దాం. శ్రీ విద్యుత్కలితాజవం జవ మహాజీమూత పాపంబుధారా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబుగోల్పోయితిన్ దేవా నీ కరుణాశరత్ సమయము ఇంతే జాలు
దేవా నీ కరుణా శరత్సమయమెంతే జాలు చిద్భావనా సేవన్ తామరతం పరైమనియదన్ శ్రీకాళహస్తీశ్వర తామరతం పరైమనియదన్ శ్రీకాళహస్తీశ్వర. సరిగ్గా ఇప్పుడు నడుస్తున్నటువంటి శరదృతువుకు సంబంధించినటువంటి పద్యం ఇది. కాళహస్తి శతకంలో మొట్టమొదటి పద్యం. శ్రీ విద్యుత్కలిత ఆజవం జవ మహాజీమూత పాపంబుధారావేగంబున. సరిగ్గా 8వ తేదీ రాత్రి 1000 నోట్లు 500 నోట్లు రద్దయినప్పటి నుంచి అందరూ అనుభవిస్తున్న అవస్థని 400 ఏళ్ల క్రితం దూర్జడి పద్యాల్లో వర్ణించాడు. అది ఆశ్చర్యకరం. కవిత్వం అంటే అంత చిత్రంగా ఉంటుంది. ఆయన ఏమంటున్నాడు అంటే, మా జీవితాల కోసం మేము డబ్బు సంపాదించడానికి మహాపాపాలన్నీ చేస్తున్నామయ్యా అన్నాడు. సంపాదించిన డబ్బు దాచుకోవడానికి కూడా పాపాలు చేస్తున్నామయ్యా అన్నారు. ఒక 10 రోజులుగా దేశంలో జరుగుతున్న పరిణామాలు మీరు గమనిస్తున్నారు. ఇదివరకు ఎప్పుడూ తల్లికి అన్నం పెట్టినవాడు ఇప్పుడు తల్లి ఖాతాలో 2,49,000 వేశాడు. 50,000 వెయ్యాల. ఎందుకంటే అమ్మ అడిగింది పాపం. వెంటనే ఇదేమిట్రా అబ్బాయి ఇంత డబ్బు పడితే నీ మీద ప్రేమమ్మా నీ మీద ప్రేమమ్మ. అయ్యి బాబోయ్ ఇంతకాలం అన్నం కూడా పెట్టలేదు, ఇప్పుడు వీడికి 2,49,000 వేశాడు. ఆ 1,000 వేయమని ఉంటే ప్రేమ ఉందో లేదో తెలుసుండేది. సరిగ్గా 400-500 ఏళ్ల క్రితమే దూర్జడి ఈ ప్రపంచాన్ని గురించి చెప్పాడు. శ్రీ విద్యుత్కలిత అన్నాడు ఆయన. శ్రీకారంతో పద్యాన్ని మొదలు పెట్టడం సంప్రదాయం కాబట్టి శ్రీ అన్న. శ్రీ అంటే లక్ష్మీదేవి కదండి. లక్ష్మీదేవి ఎలాంటిది అంటే విద్యుత్తు లాంటిది. జాగ్రత్తగా వాడుకుంటే వెలుగుతుంది, చేత కాకపోతే షాక్ కొడుతుంది. డబ్బు ఎప్పుడు అంతే. వాడుకోవడం చేతనైతే వెలుగుతుంది శుభ్రంగా, వాడుకోవడం చేత కాకపోతే షాక్ కొడుతుంది. అందుకనే దూర్జుడు ఎంత తెలివైన వాడో శ్రీ విద్యుత్ కలిత అన్నాడు ఆయన. లక్ష్మీదేవి లక్ష్మి ఎప్పుడు విద్యుత్తు లాంటిదట. అంచేత వాడుకోవడం జాగ్రత్తగా చూసుకోవాలి. అర్ధానాం ఆర్జనం దుఃఖం ఆర్జిదానాం చ రక్షణం ఆయే దుఃఖం ఏ దుఃఖం ధిగర్థం దుఃఖభాజనం అన్నారు సంస్కృతంలో స్పష్టంగా. డబ్బు సంపాదించడం అనేది చాలా శ్రమ, యాతన పడాలి, నానా బాధ పడాలి, నిద్రాహారాలు మానేయాలి, పిల్లల్ని ఏడిపించుకు తినాలి, సమయం లేకుండా చేసుకోవాలి. అప్పుడు కానీ మనం డబ్బు సంపాదించలేం. ధార్మిక జీవనానికి అధార్మిక జీవనానికి ఇంత తేడా ఉంటుంది. మనం ఇప్పుడైనా గమనించాలి. దాన్నే దూర్జుడు చెబుతున్నాడు. మా జీవితం కోసం ఇంత చేస్తే ఒక్క భార్య 2 పిల్లలు మహా అయితే ఈ రోజుల్లో ఇంతకంటే ఎవరు లేరు. పూర్వం 10 మంది ఉండేవారు. వాళ్ళెవరూ అక్రమంగా ఆర్జించాల. కానీ భార్య భర్త 2 పిల్లలు ఇంత చేస్తే నలుగురు. ఈ నలుగురిలో కూడా 2 ఇక్కడ ఉండరు, హాస్టల్లో ఉంటారు. ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉంటారు. ఇంట్లో ఉండేది భార్యాభర్త 2 లింగులు ఇటుకోమంటూ ఉంటారు. వాళ్ళు కూడా దెబ్బలాడుకుంటూ ఉంటారు తరచుగా. ఇక డబ్బులు మనే ఉంది ఇక్కడ. కాఫీ ఇస్తే తాగేవాళ్ళాడు, వీరు ఇస్తే వారికి నచ్చదు, వారు తాగితే వీరికి నచ్చదు. ఇంకేముందండి, గొడవలే కదా డబ్బు గురించి. ఇలాగే సంసారం ఎలాంటిదని తెలుసుండి కూడా దీనికోసం విపరీతంగా శ్రమిస్తామయ్యా. ఆజవం జవ మగాజీమూత పాపంబుధారావేగంబున. ఆజవం జవము అంటే సంసారం. సంస్కృతంలో దాని వ్యుత్పత్తి ఎలా ఉన్నప్పటికీ ఆ మాట చూడండి. ఆజవం జవం 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 ఆజవం జవం జవం అంటే పెద్ద బంకలాగా పట్టుకుని ఎంతకీ వదలని వ్యవహారం. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఇందుకే సరిగ్గా సంసారాన్ని ఆజవం జవం జవం ఆజవం జవం జవం అన్నాడు. ఇది ఓ పెద్ద బంక. ఎన్ని కోరికలున్నా ఇంకా కోరికలు కలుగుతూనే ఉంటాయి. లేనప్పుడు లేరన్నారు, ఉన్నప్పుడు ఉన్నారని సరిపెట్టుకోవచ్చు కదా. మళ్ళీ ఏదో కావాలి, మళ్ళీ ఏదో కావాలి, మళ్ళీ ఏదో కావాలి. చివరికి దంపతులకి కొడుక్కి కోడలకి పెళ్లి చేశాక మళ్ళీ వాళ్ళకి పడ్డం లేదని, వాళ్ళకి పిల్లలు లేరని, వాళ్ళ పిల్లలకి మార్కులు రావడం లేదని కూడా మనకి గొడవ. అందుకే ఇది జన్మకు వదిలే వ్యవహారం కాదు పరమేశ్వర. దీనికోసం నేను ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో పాపాలు చేశాను, డబ్బు వ్యామోహానికి లోనయ్యాను, ధన వ్యామోహానికి. ఇలా సంపాదించిందంతా ఏం చేయాలో తెలియట్లేదు. చివరికి ఈ జీవితం గడిపి గడిపి మన మనోబ్జ సముదీర్ణత్వంబు కోల్పోయితున్నాడు. మన మనస్సు అండి చాలా సున్నితమైన పద్మం లాంటిది. అందుకే అబ్జం అన్నాడు. చెరువులో ఉండే పద్మాన్ని చూడండి, లేత గులాబీ రంగులో మెరిసిపోతూ నున్నగా మెరుపుగా కాంతిమంతంగా మెరుపులతో మెరుగులతో ఉంటుంది. అలాంటిదే మన మనస్సు, చాలా సున్నితం అది. కానీ ఈ జీవితం తాలూకు దుఃఖాలు క్లేశాలు కష్టాలు అన్నీ అనుభవించి అది వాడి వత్తలైపోయింది. కారణం మహాజీమూత పాపంబుధారావేగంబున. పద్మం ఎప్పుడు, పద్మపు రేకులు ఎప్పుడు చీలిపోతాయి అంటే
వర్ష ఋతువులో ఇంతకుముందు వెళ్ళిపోయింది చూడండి, వర్ష ఋతువు శ్రావణ భాద్రపద మాసాలు. ఆ వర్ష ఋతువులో వాన చినుకులు దృఢంగా పడ్డం కారణంగా తామరపు రేకులన్నీ చీలికలైపోతాయి. అప్పుడు చెరువు చూస్తే చిన్నాభిన్నంగా కనపడుతుంది. ఆ చీలికలైపోయిన తామరపు రేకుల మీద బురద రేణువులు, మట్టి కణాలు పడుతూ ఉంటాయి, బురద కణాలు పడుతూ ఉంటాయి, ఇంకా చికాగ్గా ఉంటుంది చూడడానికి. అలా అయిపోయిందయ్యా నా మనస్సు అంతా. పద్మమే అయినప్పటికీ వర్షకాలంలో పద్మంలాగా చీలిపోయి, రాలిపోయి, వాడిపోయి, వత్తలైపోయి ఉందయ్యా. ఈ మనస్సుని మళ్ళీ నీకు సమర్పిస్తున్నాను స్వామి. నీ కరుణ శరత్ సమయము ఎంతే చాలు, నీ దయ అనేటువంటి శరదృతువు ప్రసరిస్తే చాలు. ఎంతేం చాలు, ఎంతైనా చాలు, ఇంతే చాలు, కొంతైనా చాలు. పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షం అనేది ఏమాత్రం మన మీద ప్రసరించినా, అంటే ఆయన యందు మన మనస్సు ఒక్క క్షణం పాటు లగ్నమైనా సరే దాని ప్రభావం ఎంత ఉంటుంది అంటే తామర తంపరైమనియదన్. మళ్ళీ ఈ శరదృతువులో పద్మాలన్నీ వికసించినట్టుగా నా మనస్సు మళ్ళీ కొత్త ఉత్తేజాన్ని పొందుతుందయ్యా అంటున్నాడు. అంచేత మనమంతా కార్తీక మాసం సందర్భంగా కోటి దీపాలు వెలిగిస్తున్న సందర్భంగా భక్తి టీవీ వారి చలవ వల్ల మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, ఎన్ని కష్టాలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ ఈ ఆవరణలో అడుగుపెట్టిన వాళ్ళని ఇక ముందు అవి ఏమీ చెయ్యలేవు పరమేశ్వరుని యొక్క కటాక్షం వల్ల అనేటువంటి గొప్ప ధైర్యంతో మనం ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా ఇంకా ఏదో ఉంటాయంటే అనుమానిస్తున్నాం అన్నమాట దేవుణ్ణి. మనిషిని అనుమానించినా తప్పులేదు, దేవుణ్ణి అనుమానించకూడదు. అందుకని దేవుడి యొక్క కరుణ మన మీద ఉంటుంది ఖచ్చితంగా. ఇంతమంది ఇవాళ లక్షలు, వేలు కాదు, వేలు లక్షలు మించిపోయినటువంటి సంఖ్యలో కనపడుతూ ఉన్నారు. ఈ ఆవరణలో అడుగుపెట్టి ఇక్కడ దీపారాధనని చూసి దీపానికి నమస్కారం చేసి నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని ఎవరైతే భగవన్నామాన్ని ఏదో ఒక రూపంలో మనస్సులో స్మరించుకుంటూ ఇంటికి వెళతారో, ఆ తరువాత కూడా వీలైనంత వరకు మనస్సులో అనవసరపు ఆలోచనలు మానేసి అదే నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారి దగ్గరికి దుఃఖాలు, కష్టాలు రావండి ఖచ్చితంగా. దానికి శివుడే ప్రమాణం. దానికి కాళహస్తి శతకంలోనే చెబుతున్నాడు, మనం ఎవరినైనా కష్టపెడితేట మనకి ఎవరి వల్లైనా కష్టం కలిగిందనుకోండి, బాధ కలిగిందనుకోండి, మనమేమీ చేయక్కర్లేదుట. మన ఇంట్లో ఉండేటువంటి శివుడి మూర్తి, శివలింగం కానీ నటరాజస్వామి కానీ ఆయన ముందు కూర్చుని ఒక్క పద్యం చదువుకుంటే చాలు, వాళ్ళ సంగతి శివుడు చూస్తాడు అన్నాడు దూర్జటి. కరిదైత్యుంబరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదో. పరమేశ్వర, నాకు కష్టం వస్తే, నీ భక్తుడికి కష్టం వస్తే, నీ బిడ్డకి కష్టం వస్తే అలా చూస్తూ ఊరుకున్నావు, నువ్వేం తండ్రివయ్యా. కరిదైత్యుంబొరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదో రతీశ్వరునింగాల్చిన పాలలోచన శిఖావర్గంబు సలారెను. రతీశ్వరునింగాల్చిన పాలలోచన శిఖావర్గంబు సలారెను. పరనిందాపకులన్ వధింపవు ఇదియున్ భావ్యంబే, నీకేమి చేసిరి వారున్ పరమోపకారమిలలో శ్రీకాళహస్తీశ్వరా. ఏదైనా మనకు కష్టం కలిగితే, ఎవరి వల్ల కష్టం కలిగినా పరమేశ్వరుడు ముందు నిలబడి ఇలా ప్రార్థన చేయమన్నారు. ఏమిటి? కరిదైత్యున్బరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదో. గజాసురుణ్ణి చంపావుట, ఆ శూలం నీ దగ్గరే ఉందిట, అది చేత్తో పట్టుకోలేదా ఏమిటి? మరి దేశంలో ఇంతమంది దుర్మార్గులైనటువంటి వాళ్ళు రాక్షసుల రూపంలో విజృంభిస్తూ ఉంటే మిన్నకున్నావేమయ్యా అంటున్నాడు. పరమేశ్వరుడు సమాధానం ఇస్తున్నాడు, ఎక్కడ మిన్నకున్నావయ్యా? మొత్తం నల్లధనమంతా బయటికి లాగడం కోసం 1000 నోట్లు 500 నోట్లు రద్దు చేశాం కదా, ఇది పెద్ద త్రిశూలమే కదా అస్త్రం అన్నాడు. అది హిందుత్వ అనుకూలమైనటువంటి పక్షం దేశంలో అధికారంలో ఉంటే హిందూ ధర్మము సనాతన ధర్మాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఆ శూలమే ఈవేళ మనల్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ గారి చేతిలో ఉన్నటువంటి హస్తం. ఆయనకి జయధ్వానాలు పలికి ఆయన సంకల్పం ఫలించి ఈ దేశం మొత్తం మీద నుంచి నల్లధనం వెళ్ళిపోవాలి, దుర్మార్గులు వెళ్ళిపోవాలని మనం శివుడు సాక్షిగా ప్రార్థన చేద్దాం. ఎన్నో ఏళ్లుగా మనం చూస్తున్నటువంటి అవినీతి రహిత భారత నిర్మాణం ఇవాళ జరగబోతోంది ప్రధానమంత్రి సంకల్పం వల్ల. దానికి మనం కోటి దీపోత్సవ వేదిక మీద నుంచి మద్దతు పలికి నీకు మేమున్నాం అని నిరూపణ చేయాలి. ఖచ్చితంగా కోటి దీపాల వేదికలోకి రావడానికి మీరు ఎంతోసేపు వరుసలో నిలబడ్డారు. శ్రీశైలం దర్శనం కోసం ఎంతోసేపు వరుసల్లో నిలబడుతున్నారు. తిరుపతి దర్శనం కోసం వరుసల్లో నిలబడుతున్నారు. అలాగే బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు కూడా నిలబడుతున్నాం అనుకోవాలంతే. ముందు అవినీతి రహితమైన
దివ్యమైన భారత నిర్మాణం చూస్తాం. అందుకే పరనిందాపకులను వధింపవు, అనవసరంగా విమర్శలు చేసేవాళ్ళ సంగతి చూసుకోవేమిటయ్యా, నీకేమి చేసిరి వారు పరమోపకారములలో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఆ శివనామస్మరణ ఎప్పుడు చెయ్యాలి? చాలామంది భక్తి టీవీ అనగానే ఏమంటారు అంటే, ఎవరైనా 25 ఏళ్ల వాళ్ళు ఎవరైనా భక్తి టీవీ చూస్తే 5-6 ఏళ్ల క్రితం అనేవారు, ఇప్పటి నుంచి భక్తి టీవీ ఎందుకురా, కాస్త 67 దాటాక చూడొచ్చు కదా, ఇప్పటి నుంచి కాస్త వేరే ఛానల్స్ బోర్డులు ఉన్నాయి కదా అని. కానీ భక్తి టీవీ సాధించిన అఖండమైన విజయం ఏమిటంటే 2007లో ఆగస్టులో వాళ్ళు స్థాపన చేస్తే 3-4 ఏళ్లలోనే యువతరం మొత్తం భక్తి టీవీ మత్తులో మునిగిపోయే విధంగా చేయగలిగారండి భక్తి టీవీ ద్వారా. 25 ఏళ్ల కుర్రాళ్ళు, 25 ఏళ్ల అమ్మాయిలు ఇవాళ ఏం చూస్తున్నారంటే భక్తి టీవీ చూస్తున్నాం, ప్రవచనం వింటున్నాం, అదిగో మీ ప్రవచనం వింటున్నాం, చాగంటి వారి ప్రవచనం వింటున్నాం, సామవేదం వారి ప్రవచనం వింటున్నాం, మైలవరపు వారి ప్రవచనం వింటున్నామని మేము వెళ్ళినప్పుడల్లా ఏ ఊరు వెళ్ళినా మాకు హారతులు బట్టి చెబుతున్నారమ్మా. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి? ఇంతమందికి అవకాశం కల్పించింది భక్తి టీవీయే కదా. అటువంటి భక్తి టీవీకి మనం అంతా జేజేలు సమర్పిద్దాం. చివరిగా భక్తి టీవీ ద్వారానే అందించదలుచుకున్న సందేశం, భగవన్నామస్మరణ ఎప్పుడు చెయ్యాలయ్యా అంటే, దంతంబుల్ పడనప్పుడే, తనువునందారూఢియున్నప్పుడే, కాంతా సంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబుగానప్పుడే, వింతల్మేన చెరింపనప్పుడే, కురుల్ వెల్వెల్లగానప్పుడే, చింతింపన్వలే నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ఇవాళ భక్తి టీవీ సాధించిన మహోద్యమం కారణంగా, జనంలో కలిగించిన మహోత్తేజం కారణంగా యువతరం మొత్తం గ్రహించాలి. దంతంబులు పడనప్పుడే, పళ్ళన్నీ రాలిపోయిన తర్వాత నమశివాయ అన్న శవర్ణం పలకదు, షు అంటూ ఉండాలి. అక్కడి నుంచి తనువునందు ఆరూఢి ఉన్నప్పుడే, శరీరంలో సత్తు ఉన్నప్పుడే మనం వ్రతాలు, నోములు, పూజలు, స్నానాలు అన్నీ చెయ్యాలి. ఓపిక తగ్గిపోతే ఏం చేస్తామండి? కురులు వెల్వెల్లగానప్పుడే, జుట్టు రంగు మారిపోకముందే స్మరించాలి. చింతింపన్వల నీ పదాంబుజములను శ్రీకాళహస్తీశ్వర. నిరంతరము అదే రకమైనటువంటి నామస్మరణ చేస్తే ప్రయోజనం ఏమిటో చెబుతున్నాడు ఒక్క మాటలో. పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమిస్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమౌను ఎన్నగా అవనీ మండలి లోపలను శివ శివేత్యభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరమవు శ్రీకాళహస్తీశ్వర. భగవన్నామాన్ని మనస్సులో మనం స్మరిస్తూ ఉంటే పవి పుష్పంబగు పిడుగుపాటు సైతం మన మీద శిరస్సు మీద పువ్వులా పడుతుందట. ఎంత అందమంటే అటువంటి ప్రమాదాలు మనకేముండవు, అన్ని ప్రమోదాలుగా మారుతాయి. అగ్ని మంచగు, అగ్నిలో మనం దూకినా సరే అది మంచుగడ్డల్లాగా చల్లగా మారిపోతుందట. అకూపారంబు భూమి స్థలంబవు, ఎప్పుడైనా సముద్ర ప్రయాణంలో మధ్యలో మునిగిపోయినా మనకు ద్వీపం అడ్డుగా వచ్చి మన కాపాడుతుందట భగవన్నామం అటువంటిది. అలాగ అవనీ మండలి లోపలను శివ శివేత్యాభాషణోల్లాసికన్. ఎవరైనా విషప్రయోగం చేసినా అది అమృతంగా మారుతుందట. ఎవరికయ్యా? ఒకే ఒక్క వ్యక్తికి. ఇన్ని కోట్ల లక్షల మంది ఇక్కడ ఉన్నాం. ఎవరి మనస్సులో నిరంతరం శివనామం ధ్వనిస్తూ ఉంటుందో ఆ వ్యక్తికి జీవితంలో ఆపదలన్నీ సంపదలుగా మారతాయి. అలాగా అన్ని రకాల ఆపదలు సంపదలుగా కోటి దీపోత్సవంలో పాల్గొన్న వారందరికీ మారాలని, మన జీవితం వల్ల కార్తీక దీపంలా వెలుగొందాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. స్వస్తి ప్రజాభ్యః. యువతను ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించడంలో భక్తి టీవీ విజయాన్ని సాధించిందని, అది భక్తి వల్లే సాధ్యమైందని అద్భుత ప్రవచనామృతాన్ని అందించారు అక్షర కృషివలుడు, ఆధునిక వేద వ్యాసుడు, మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారికి కోటి దీపోత్సవ వేదిక ధన్యవాదాలు తెలియజేస్తోంది. తెలుగు జాతి గళాన్ని దేశ రాజధానిలో ఎలుగెత్తి చాటగల ధీరోదాత్తులు, దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర మంత్రివర్యులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఈనాటి కోటి దీపోత్సవానికి విచ్చేశారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ వారి చేతుల మీదుగా ఒక్కసారి మీ కరతాళ ధ్వనుల మధ్య వారిని ఆహ్వానిద్దాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి ప్రవచనామృతాన్ని అందించడమే కాదు, భక్తి టీవీలో ఆంధ్ర మహాభారత ప్రవచనాన్ని 18 పర్వాలను 1818 భాగాలుగా అందించిన అపూర్వ ఆధునిక వేదవ్యాసులు శ్రీ గరికపాటి నరసింహారావు గారు. ఆ అపూర్వ కార్యక్రమం ఇటీవలే సంపూర్ణమైంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని వారిని సత్కరించవలసిందిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారిని, మా చైర్మన్ గారిని కోరుతున్నాం. అక్షర కృషివలుడు, ఆధునిక వేద వ్యాసుడు, మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారికి ఆత్మీయ సత్కారం. శ్రీ గరికపాటి నరసింహారావు దంపతులను వారికి ఆత్మీయ సత్కారం.
జయకావ్య సామాజిక వ్యాఖ్యాత మహాసహస్రావధాని ధారణా బ్రహ్మరాక్షస ప్రవచన కిరీటి బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు భక్తి టీవీ ద్వారా 1818 భాగాలతో సంచలనాన్ని సృష్టించిన సందర్భంగా అభినందన చందనమాల. ఒక రకంగా ఇది భక్తి ఛానల్స్లోనే ఇదొక రికార్డ్ అని చెప్పవచ్చు. దాదాపు 7.5 సంవత్సరాల పాటు రాత్రి 8 కాగానే ఆంధ్ర మహాభారతం ప్రవచన కార్యక్రమంతో వారు మనందరికీ సుపరిచితులు. 7.5 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఈ కార్యక్రమం కొనసాగి కోటి దీపోత్సవం ప్రారంభానికి ఒక్కరోజు ముందరే మొత్తం 1818 భాగాలతో సంపూర్ణమైంది. విద్యార్థి దశ నుంచే సామాన్య ప్రజల సంక్షేమానికి అలుపెరగని కృషి చేస్తూ అణగారిన వర్గాలు రైతుల శ్రేయస్సే పరమావధిగా ముందుకు సాగుతున్నారు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు. రాజకీయ సామాజిక కార్యకలాపాలలో వారు అందవేసిన చెయ్యి, యువతకు స్ఫూర్తి. అలాగే తెలుగు జాతి గళాన్ని దేశ రాజధానిలో ఎలుగెత్తి చాటగల ధీరోదాత్తులు వారు. దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర పార్లమెంట్ వ్యవహారాలు మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు గత సంవత్సరం కూడా ఇక్కడికి విచ్చేశారు. మరి ప్రస్తుతం ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు, ఇంకోవైపు శాఖాపరమైన ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం కూడా కోటి దీపోత్సవంలో పాల్గొనాలనే ఒక సత్సంకల్పంతో ఇక్కడికి విచ్చేశారు. వారికి మరొక్కమారు సాదర స్వాగతం పలుకుతూ మనందరినీ ఉద్దేశించి వారిని 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దేవతలకు ప్రీతిపరమైన ఈ కార్తీక మాసంలో కోటి దీపాలతో అర్చన నిర్వహించేందుకు నడుం బిగించిన భక్తి టీవీకి, శ్రీ నరేంద్ర చౌదరి గారికి, వారి శ్రీమతి గారికి, ఈ కార్యనిర్వాహక బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కోటి దీపోత్సవం ఒక ఆధ్యాత్మిక ఉద్యమంలాగా గత కొన్నేళ్లుగా నిర్వహించడం నిజంగా అభినందనీయం. దీపోత్సవంలో జరిగే రుద్రాభిషేకాలు, కోటి అర్చనలు, కళ్యాణ మహోత్సవాలను ప్రజలు ప్రత్యేక అనుభూతితో పొందడంతో పాటు సద్గురువులు అనుగ్రహ భాషల ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం కలిగించేలా ఈ కార్యక్రమం రూపుదిద్దడం ముదావహం. మనందరికీ సక్రమమైన మార్గదర్శనాన్ని అందించడం కోసం, మనందరి యొక్క మనసులను పవిత్రం చేయడం కోసం, మనందరినీ సన్మార్గంలో పయనింపజేయడం కోసం మన వేదాల నుంచి, మన పురాణాల నుంచి, మన ఆధ్యాత్మిక గ్రంథాల నుంచి మన పండిత వరేణ్యులు అనేక మంది ఈ కార్యక్రమాల ద్వారా పాల్గొని మనందరినీ కూడా మనోరంజితం చేయడం, మనందరికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించడం కూడా చాలా సంతోషం. ఆ కార్యక్రమం చేపడుతున్నందుకు కూడా నేను భక్తి టీవీని అభినందిస్తూ ఉన్నాను. నాకైతే మనసు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను నేను. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఇలా వేలాదిగా లక్షలాదిగా ప్రతిరోజు తరలి వస్తూ ఈ భాగ్యనగరంలో ఈ మహోత్సవ ఆధ్యాత్మిక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అన్ని పవిత్ర సందర్భాల్లో జ్యోతిని వెలిగించి ప్రారంభించడం మన భారతీయ సాంప్రదాయం ఉంది. ఎందుకంటే దీపకాంతి చీకటిని పారదోలి మనసులోని అజ్ఞానాన్ని, నిర్లక్ష్య ధోరణిని నిర్మూలిస్తుందని మన పెద్దలు మనకు చెప్పారు. అన్ని పవిత్ర సందర్భాల్లో కూడా మన ఆలోచనలకు, చర్యలకు సాక్షిగా జ్యోతి వెలిగిస్తాము. దీపం గృహంలో సానుకూల శక్తిని, పరిసరాలను, వాతావరణాన్ని సృష్టిస్తుంది. అందుకే సాయం సంధ్యా పూట మన ఆడపడుచులు, మన తల్లులు, మన చెల్లెళ్ళు, పెద్దవాళ్ళందరూ కూడా సాయం కాగానే దీపాన్ని వెలిగిస్తారు. ఈ పవిత్ర యజ్ఞం ఇది. ఈ పవిత్ర యజ్ఞంలో మనందరం కూడా పాల్గొవాల్సి ఉంది. ప్రపంచానికి ఒకప్పుడు విశ్వ గురువుగా భారతదేశం నిలబడింది. ప్రపంచానికి అన్ని రకాల శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే కూడా భారతదేశం. ప్రపంచానికి ఆధ్యాత్మిక శక్తిని, సంపదను అందించింది కూడా భారతదేశం. అలాంటి దేశ పౌరులైన మనందరికి కూడా ఆ దేశం యొక్క సాంస్కృతిక సాంప్రదాయానికి, వారసత్వానికి ప్రతీకగా నిలబడి మన జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చి సద్భావనతో, సత్ప్రవర్తనతో సమాజాన్ని శాంతియుతంగా నడిపేందుకు మన అందరం సహకరించాల్సిన అవసరం ఎంతో ఉంది. మన సంస్కృతి అంటే ఏమిటి అని ఒక ఆయన అడిగాడు మొన్న. సంస్కృతి అంటే జీవన పద్ధతి అని చెప్పాను నేను. మతము వ్యక్తిగతము,
మతము వ్యక్తిగతము, మన అందరి గతము కూడా ఒకటే అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఎంతో ఉంది. నరేంద్ర మోడీ గారి దేశంలో దీపాన్ని వెలిగించాడు. చీకటి నుంచి ఆ నల్లకాసురులను బకాసురులను అంతమొందించి దేశంలో వెలుగులు నింపాలనే ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే వ్యక్తులు కూడా కొందరు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తిరిగి మళ్ళా తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. దేశంలో ఈ చేపట్టిన ఈ దీప ద్వారా ఈ కాంతి, ఈ వెలుతురు, ఈ అభివృద్ధి అందరికి కూడా అందే విధంగా అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేసి ఆ మహాయజ్ఞాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు శ్రీ నరేంద్ర చౌదరి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే భక్తి టీవీ బృందానికి అందరికీ కూడా చాలా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వాణిజ్యపరంగా, వ్యాపార పరంగా కేవలం ధనార్జనే ఒక లక్ష్యంగా పనిచేస్తున్న ఈ రోజుల్లో మరి ఇవాళ ధర్మం కోసం, సంస్కృతి కోసం, మన పద్ధతుల కోసం, మన సాంప్రదాయాల కోసం టెలివిజన్ ఛానల్ పెట్టడం, దాన్ని నిరాటంకంగా నడపడం, నిరంతర భక్తి కార్యక్రమాలు ప్రసారం చేయడం, తద్వారా మనందరిలో కూడా మంచి ఆలోచన చేయడం అవుతుందో ఇది ఒక మంచి కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం. అలాంటి అద్భుతమైన కార్యక్రమం చేస్తుండక శ్రీ చౌదరి గారిని మరొకసారి అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం. నమస్కారం. జై హింద్.